కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఊడతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను నేను. ఎందుకంటే డిలిమిటేషన్లో సీట్లు పెడుతున్నాయి. నాకు రేవంత్ రెడ్డి గారు మొన్న కలిసినప్పుడు హామీ ఇచ్చిండు, వచ్చే ఎన్నికలు నీకు టికెట్ ఇస్తాను నాకు చెప్పిండు. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన పిడమర్తి రవి గారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారు. ఆ సైలెంట్ వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉందనేసి ప్రచారం జరుగుతుంది. సైలెంట్ తర్వాత వైలెన్సే కదా. ఖచ్చితంగా తెలంగాణలో ఏంటి ఆ నిప్పు ఈ జనాలని ఖాళీగా ఉంచాను నేను. ఈ జనాలను ఎప్పుడు కూడా దీంట్లో తీసుకొస్తా. దానికోసమే నా వ్యూహ రచన, దానికోసమే ఈ సైలెన్స్ బ్రేక్ అవుతుంది. ఒక 3-4 నెలలు పట్టుద్ది. మళ్ళీ తెలంగాణలో బలమైన తెలంగాణ ప్రజల గొంతుక వినిపిస్తా. ఈ సైలెంట్ రాజకీయాలతోటి పిడమర్తి రవి గారి తన రాజకీయ భవిష్యత్తు తనే నాశనం చేసుకుంటున్న ప్రచారం కూడా జరుగుతుంది. అది వాస్తవం కాదా? లేదు, ఈ రాజకీయ పార్టీలకు వచ్చినాక ఆ పార్టీకి అనుబంధంగా ఉండాల్సి ఉంటుంది. అదే పనిలో ఉన్నా. రెండవది ఏంటంటే నా రాజకీయ జీవితాన్ని నేనే అంతం చేసుకోలేను. నా రాజకీయ జీవితాన్ని అంతం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి ఏం చెప్తారు? నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు యూనిట్ కాస్ట్ 6 లక్షలు ఉండే. నేను 12 లక్షల రూపాయలు చేసిన. అప్పటివరకు భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి పథకం పెట్టినారు. దాంట్లో నేను దాదాపుగా 5,000 మందికి 15 ఎకరాలు ఇప్పించిన. 1,00,000 మంది నిరుద్యోగ దళితులకు ట్రైనింగ్ ఇప్పించిన. 1,00,000 మంది నిరుద్యోగ దళితులకు లోన్లు ఇప్పించిన. రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగ కుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? మొన్న కులగణన జరిగిన తర్వాత ప్రభుత్వమే ఆ లెక్కలని ప్రజల కోసం పబ్లిక్ డొమైన్లో పెట్టిందో ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా అర్థమైపోయింది. 60 లక్షల మంది ఉండే మాలమాదిగలకు 10 సీట్లు ఉంటే 4-5 లక్షలు లేనటువంటి ఇతర కులాలు మొత్తం కూడా మాలమాదిగ కాని వారికి 9 సీట్లు ఉన్నాయి. ఈ అంతరాన్ని తొలగించాలని నేను కాంగ్రెస్ పార్టీని కొడతా ఉన్నా. టికెట్లు మాదిగకి ఇవ్వమంటే బైన్లకి ఇవ్వడం, మాలకి ఇవ్వమంటే దాసరికి ఇవ్వడం. ఉప ముఖ్యమంత్రి పదవి మాలకి ఇచ్చినామని చెప్పడం, కానీ మాలోళ్ళు ఏమంటుండంటే మా కులం కాదు ఆయన దాసరి కులం అంటుండు. మంత్రి పదవి మాదిగలకు ఇచ్చినామనంటే మాదిగలు మాకు ఇవ్వలేదు మోచికి ఇచ్చినామంటారు. కాబట్టి చూడాలి కాంగ్రెస్ పార్టీ మాదిగకి ఇచ్చినమ్మా మాలకి ఇచ్చినమ్మా ఏ కులానికి ఇచ్చిన విషయాన్ని స్పష్టంగా చూడాలి. జాతి కోసం మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటాన్ని ఏ విధంగా చూస్తారు? మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు ఉద్యమం చేసిండు. కానీ ఆయన అడిగింది 7% రిజర్వేషన్. కానీ తెలంగాణలో మాదిగలు ఉన్నది 11% రిజర్వేషన్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 9% రిజర్వేషన్ తోటి వర్గీకరణని అసెంబ్లీలో చట్టం చేసిండ్రో ఆ తెల్లారి మాత్రమే మేము 11% ఉన్నాం, మాకు 11 ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. మందకృష్ణ మాదిగ గారు నిజంగా ప్రభుత్వంతో ల్యాబింగ్ చేస్తే మాదిగలకు 10% వచ్చేది, కానీ ఇవాళ 9% వచ్చింది. అది నిజంగా ఆయన వైఫల్యమే.